హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. ముందుగా ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దామండి. మహాశివరాత్రితో సాటి వచ్చే పర్వదినము మరొకటి లేదు అని మన పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయండి. మరి అంతటి పవిత్రమైన పర్వదినమైన మహాశివరాత్రి రోజు ఆ బోళా శంకరుడైన పరమేశ్వరుణ్ణి మనం ఎలా ఆరాధిస్తే మన కోరికలు తీరుతాయి అనేవి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, అలా మన కోరికలు తీరాలంటే ఏ పుష్పాలతోటి స్వామిని పూజించాలి, ఏ ద్రవ్యాలతోటి అభిషేకం చేయాలి, లింగోద్భవ సమయంలో లింగానికి, శివలింగానికి పూజ చేయమని చెప్తారు కదా. మరి అలాంటప్పుడు మా దగ్గర శివలింగం లేదండి మా ఇంట్లో అనుకున్న వాళ్ళు ఎలా పూజించాలి? రీత్యా, ఆరోగ్య రీత్యా మేము అంతసేపు పూజ చేయలేని వాళ్ళకు కూడా, మాకు కూడా స్వామిని ఆరాధించాలి, సింపుల్ గా ఎలా చేసుకోవాలి అనేవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. 2025వ సంవత్సరము ఫిబ్రవరి 26 బుధవారం రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటామండి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో స్వామి లింగాకారంలో ఆవిర్భవించారండి. ఈ రోజున లింగాకారంలో ఉన్న స్వామిని మనం ఎలా పూజించాలి అంటే, మన దగ్గర ఎంత శక్తి వరకు ఉంటే అంతవరకే పూజించాలండి. భక్తి అనేది ప్రధానము. ఇన్ని ద్రవ్యాలే ఉండాలి, ఇన్ని పుష్పాలే ఉండాలి, ఇన్ని ప్రసాదాలే ఉండాలి అని ఏమీ లేదండి. మీ దగ్గర మీకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు చేసుకోవాలి. మనసులో స్వామిని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ గడిపినా కూడా చాలండి. మన దగ్గర మనకి ఓపిక, శక్తి, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా రెండు కూడా అలా ఉంటే ఎంతవరకైనా చేసుకోవచ్చండి. అలా ఒకవేళ ఎవరికైనా కుదరని వాళ్ళు మాత్రం నేను చెప్పిన విధంగా సింపుల్ గా అయినా స్వామిని ఆరాధించుకోవచ్చు. మానవ జన్మ ఎత్తిన తర్వాత సమస్యలు లేని మానవులంటూ ఉండరు, అలాగే కోరికలు లేని వారంటూ ఉండరు కదా. అందరూ కూడా ముఖ్యంగా సంపద కోరుకుంటారు, అలాగే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, కరుణ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. అలా అమ్మ దయ కోసం, మనం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పరమేశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలి? ముందుగా మనకున్న పాపాలన్నీ నశిస్తేనే పుణ్యం వస్తుందండి. పుణ్యం ఉంటేనే సంపద వస్తుందన్నమాట. మరి పాపాలు నశించాలి ఈ జన్మలో కానీ, పూర్వజన్మలో కానీ, తెలిసి తెలియక మనం చేసిన పాపాలు నశిస్తేనే ఈ జన్మలో పుణ్యం వస్తుంది. తద్వారా మనకి సంపద లభిస్తుంది. మరి అంతటి మహాశివరాత్రి రోజు మనం స్వామిని ఎలా ఆరాధించాలో చూద్దామండి. ముందుగా మనం ఎటువంటి పర్వదినమైనా కూడా తెల్లవారుజామునే లేస్తాం కదా. అలాగే లేచి స్నానాధికాలు పూర్తి చేసుకొని, నదీ స్నానం అవకాశం ఉన్న వాళ్ళు నదీ స్నానం చేసుకోవచ్చండి, లేదా ఇంట్లోనే స్నానం చేసి, అలాగే మన ఇంట్లో శివలింగం లేని వాళ్ళు, మా ఇంట్లో శివలింగం లేదండి అని బాధపడే వాళ్ళు, ఇలా మీకు అవకాశం ఉన్నంత వరకు మన ఇంట్లో ఉన్న కుండీలో ఉన్న చిన్న మట్టి ముద్ద, అంటే పార్థివం అంటారు కదండి, పార్థివ లింగము అని అనుకుంటాం కదా, చిన్న మట్టి ముద్ద తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు ఇలా లింగాకారంలో ఈ విధంగా చేసుకోవచ్చండి. మీకు అవకాశం ఉన్నంత వరకు చేసుకోవచ్చు, లేదా స్వామివారి ఫోటోకైనా చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం ఇలా, శివలింగం ఎవరి దగ్గరైనా లేదు అనుకున్న వాళ్ళు మాత్రం మహాశివరాత్రి పర్వదినం రోజున మాత్రం అవకాశం ఉన్నంత వరకు ఇలా లింగాకారంలో ఉన్న స్వామిని పూజిస్తే చాలా మంచిదండి. ఒకవేళ శివలింగం లేకపోతే ఈ విధంగా మట్టితోటి, మన ఇంట్లో ఒక్క పూల కుండి అయినా ఉంటుంది కదండి మన ఇంట్లో, అలాగే తులసి కోట అయినా ఉంటుంది కదా, అలా చిన్న మట్టి ముద్ద తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం లింగాకారంలో చేసుకొని విభూతి, గంధము, ఇలా పార్థివ లింగానికి మాత్రం గంధము పూయండి. ఎక్కువగా గంధం పెడితే మంచిదన్నమాట. ఈ విధంగా చేసుకోవాలి. ఇంకా స్వామిని ఈ పార్థివ లింగానికి మీరు అభిషేకం చేసుకోవచ్చండి. మనం పంచామృతాలతోటి అభిషేకం చేసుకుంటాం కదా, అలాగే పంచామృతాలతోటి అభిషేకం చేసుకొని శుద్ధ జలంతో కూడా స్వామిని అభిషేకం చేయాలండి. ఒకవేళ ఎవరన్నా సింపుల్ గా మా దగ్గర అంత ఓపిక లేదండి, మా దగ్గర అంత శక్తి లేదు అనుకున్న వాళ్ళు తులసి కోటలో ఉన్న చిన్న మట్టి ముద్దని లింగాకారంలో చేసుకొని, ఆ లింగోద్భవ సమయంలో ఈ విధంగా కొంచెం ఒక ప్లేట్ లో పెట్టుకొని, మీరు కొన్ని శుద్ధ జలము, మంచినీళ్ళు తీసుకొని కొంచెంగా స్వామికి అలా పోస్తూ ఉన్నా కూడా స్వామి కరుణ మన మీద ఉంటుందండి. మన దగ్గర నేను ముందుగా చెప్పినట్లుగానే అవకాశం ఉన్న వాళ్ళు ఉన్నట్లు చేసుకోవచ్చండి. ఎటువంటి అవకాశాలు మా దగ్గర లేవు అనుకున్నప్పుడు తులసికోటలో ఉన్న చిన్న మట్టి ముద్దను తీసుకొని ఈ విధంగా
శుద్ధ జలంతోటి మీరు తీసుకొని అలా లింగోద్భవ సమయం అంతా కూడా ఓం నమ శివాయ లేదా ఫోన్లో మీరు నమ్మక చెమకాలు పెట్టుకొని ఆ విధంగా స్వామికి ఆరాధించవచ్చు. లేదు మేము బాగా చేసుకుంటాము, మా దగ్గర శక్తి ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం పంచామృతాలతోటి అభిషేకం చేయండి స్వామికి. అలాగే పండ్ల రసాలండి, పండ్ల రసాలు, అలాగే పసుపు నీళ్లు, కుంకుమ నీళ్లు, గంధం కలిపిన నీళ్లు, విభూతితోటి స్వామికి అభిషేకం చేయండి. చెరకు రసంతోటి స్వామికి అభిషేకం చేస్తే మీకు ఏదైనా ఒక ఆరోగ్య సమస్యతోటి, అనారోగ్య సమస్యతోటి బాధపడే వాళ్ళు మాత్రం చెరకు రసంతోటి స్వామిని శివరాత్రి రోజు ఆరాధించండి. ఇలా అభిషేకం చేస్తే చాలా మంచిదండి. ఇంకా పిల్లలకి జ్ఞాపక శక్తి తక్కువగా ఉంది, వాళ్ళు సరిగా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఆవు పాలలో పంచదార కలిపి, ఆ పంచదార కరిగిన తర్వాత ఆవు పాలు పంచదార కలుపుతాము కదండి, స్వామికి అభిషేకం చేయించండి. పిల్లలతోటి అలా అభిషేకం చేయించండి. ఇంకా పెరుగు కూడా అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తుందండి. స్వామివారిని పెరుగుతోటి ఇలా అభిషేకం చేయడం వలన, తేనెతో అభిషేకం చేయడం వలన మధురమైన కంఠం వస్తుందండి. ఇంకా గంగాజలంతో స్వామివారికి అభిషేకం చేస్తే భుక్తి ముక్తి రెండు వస్తాయండి. ఎప్పుడు ఏదో ఒక గొడవలు సమస్యలతో బాధపడేవారు స్వామికి నల్ల నువ్వుల నూనెతోటి అభిషేకం చేస్తే ఆ గొడవలన్నీ కూడా పోతాయండి. పెళ్లి కావాల్సిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ మంచి భార్య మంచి భర్త కావాలి అనుకున్న వాళ్ళు, మంచి భర్త కావాలనుకునే అమ్మాయి మల్లె పువ్వులు ఉంటాయి కదండి, మల్లె పువ్వులు మల్లె మొగ్గలతోటి స్వామిని పూజిస్తే మంచి భర్త లభిస్తాడండి. అలాగే మంచి భార్య రావాలి అనుకునే అబ్బాయిలు ఎవరైనా సరే మల్లె పువ్వులండి, అంటే విచ్చుకున్న మల్లె పువ్వులు ఉంటాయి కదా, అలాంటి మల్లె పువ్వులతోటి స్వామికి మనం చదువుకుంటూ ఇలా అష్టోత్తరం చదువుకుంటూ స్వామిని ఆరాధిస్తే ఆ కోరిక అనేది మంచి భార్య లభిస్తుందండి. ఎవరైనా సరే శత్రువులు ఎక్కువగా ఉండి వారి ద్వారా ఇబ్బంది పడుతున్నాము అనుకున్న వాళ్ళు ఎర్ర గులాబీలతోటి పూజిస్తే ఆ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరండి. అలాగే అనారోగ్యంతో బాధపడేవారు ఎర్ర గన్నేరు పూలతో కూడా పూజిస్తే చాలా మంచిదండి. అనారోగ్యం అనేది క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది. స్వామి వారి పూజలో అస్సలు వాడకూడని పుష్పాలు 2 ఉన్నాయండి. అవి మొగలి పువ్వు, సంపంగి పువ్వు. ఈ 2 తప్ప మీరు ఏ పుష్పాలైనా కూడా వాడవచ్చండి. మొగలి పువ్వు వచ్చేసరికి బ్రహ్మ విష్ణువుల యుద్ధంలో స్వామివారి లింగోద్భవ సమయంలో నేను ఆ పురాణము ఆ కథ అంతా కూడా నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియోలో చెప్పాను. ఈ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అలా అబద్ధం ఆడినందువల్ల మొగలి పువ్వు స్వామి పూజకు పనికిరాదండి. అందువల్ల మొగలి పువ్వు వాడకూడదు. అలాగే సంపంగి పువ్వు కూడా స్వామివారి పూజకి పనికిరాదండి. ఈ 2 పుష్పాలు తప్ప మిగతా పుష్పాలన్నీ కూడా స్వామి పూజకి వాడుకోవచ్చు. అలాగే స్వామివారి మనం అష్టోత్తరం విభూతి కలిపిన అక్షంతలండి, కొంచెం మనం బియ్యం ఉంటాయి కదా వాటిలో విరిగిపోకుండా అక్షంతలు అనేది విరిగిన బియ్యము అలాంటి వాటితోటి కలపకూడదండి. మంచి బియ్యంతో, అలాగే కొంచెం ఆవు నెయ్యి విభూతి 2 వేసి కలిపి స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ మీరు ఇలా విభూతి కలిపిన అక్షంతలతోటి, తెల్లని అక్షంతలతోటి స్వామికి పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పార్థివ లింగానికి కూడా ఇలా మీరు తులసికోటలో ఉన్న చిన్న మట్టి ముద్దను తీసుకొని ఆ మట్టి ముద్దలో కొంచెం ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఆవు నెయ్యి బాగా కలిపి అలా చేసినందువల్ల మీరు అభిషేకం చేసినా కూడా కరిగిపోదండి, అలాగే ఉంటుంది. ఆవు నెయ్యితో మనం బాగా కలిపి చేస్తాం కదా, అలా చేసిన తర్వాత పైన కూడా కొంచెం ఆవు నెయ్యి అనేది రాయండి. అలా ఆవు నెయ్యి రాసిన తర్వాత గంధం పోయండి. మీరు పార్థివలింగం చేసుకున్నప్పుడు గంధం పోయండి. అలా ఈ విధంగా మనం అభిషేకం చేసుకున్నా కూడా ఎక్కడ కూడా శివలింగం అనేది పార్థివలింగము కరిగిపోదండి, అలాగే ఉంటుంది. మీకు దొరికితే మాత్రం వీలైనంత వరకు ఇలా గన్నేరు పూలతోటి స్వామిని ఆ రోజు అష్టోత్తరం చదువుకుంటూ స్వామిని పూజించండి. గన్నేరు పుష్పాలంటే స్వామికి చాలా ఇష్టం అండి. ఇవన్నీ చెప్పుకున్నాం కదా, మాకు సంపదలు కావాలండి అని అనుకున్న వాళ్ళు ఇంకా అసలు విషయం చెప్పలేదు అని వెయిట్ చేస్తూ ఉంటారు కదండి. సంపదలు కావాలి అనుకున్న వాళ్ళు బిల్వ పత్రాలండి, మారేడు దళాలతోటి స్వామిని పూజించాలి. మీకు దొరికితే 108 మారేడు దళాలతోటి ఈ విధంగా మనం స్వామి అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కో దళాన్ని నిదానంగా చదువుకోవాలండి. ఓం శివాయ నమః అని నిదానంగా చదవాలండి. హడావుడిగా అయిపోయింది పూజ అన్నట్లు మాత్రం పూజ చేయొద్దండి. నిదానంగా చదువుతూ ఒక్కొక్క మంత్రం చదువుతూ మనం ఆ మారేడు దళాన్ని స్వామి పాదాల దగ్గర ఉంచాలన్నమాట. హడావుడిగా చేయకూడదండి. మీరు కొంచెం సేపు
ఎంతసేపు చేసినా మీ శక్తి, మీ స్తోమత ఎంతవరకు ఉంటే అంతవరకే చేయాలండి. మీరు 5 నిమిషాలు చేసినా, 10 నిమిషాలు చేసినా కూడా మీ మనసంతా కూడా స్వామి వారి మీద లగ్నం చేయాలి. భక్తి అనేది నేను ముందు నుంచి చెప్పినట్లుగానే భక్తి అనేది ప్రధానం అండి. మీ మనసు స్వామి మీద లగ్నం చేయాలి. ఇంకా లక్ష్మీదేవిని కరుణ కోసం కావాలనుకున్న వాళ్ళు ఈశ్వరుణ్ణి మహాశివరాత్రి రోజు తామర పూలతోటి పూజిస్తే చాలా చాలా మంచిదండి. లక్ష్మీదేవి కరుణ మీ మీద ఉంటుంది. ఎవరైనా సరే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అనుకున్న వాళ్ళు మహాశివరాత్రి పర్వదినం రోజు మనం శివునికి ఈ విధంగా అభిషేకం చేసుకొని తరువాత తామర పువ్వులు, మారేడు దళాలు, వీటిని బిల్వపత్రాలు అని కూడా అంటారు కదండి, శంకు పువ్వులు, వీటితోటి మీరు అష్టోత్తరం చదువుకుంటూ స్వామి పాదాల దగ్గర పెట్టండి. ఇలా చేయడం వల్ల మీకున్న కోరికలు కావచ్చు, మీకున్న అవసరాలు కావచ్చు, ఇవన్నీ కూడా మన అర్హతను బట్టి తీరుస్తారండి. క్రమక్రమంగా స్వామి మనం అనుకున్నది ప్రతిదీ ఇవ్వరు. అది కూడా నేను చెప్తానండి. మనకు ఏం కావాలో అది తప్పనిసరిగా ఇస్తారనమాట. తప్పకుండా ఇస్తారు. మనకేం కావాలో ఆయనకి మించి ఎవరికి తెలుస్తుంది? మనకన్నా స్వామికే ఎక్కువ తెలుసు కదా మన గురించి. అందుకని మనం అడగాల. అయినా మనుషులం కదా, అడుగుతాము. అడగందే అమ్మైనా పెట్టదు అని అంటారు కదా, అది కూడా నిజమేనండి. కానీ స్వామికి మనకేం కావాలో తెలీదా అండి? మనం పూజ చేయడం మాత్రమే, మనం నిమిత్త మాత్రంగా మనం పూజ చేస్తే స్వామికి మనకు తెలుసండి. మనకేం కావాలో, ఎప్పుడు ఏది కావాలో అది తప్పకుండా ఇస్తారండి. కాకపోతే అర్హతను మించి మనం గొంతెమ్మ కోరికలు కోరితే అది వేరే విషయం అండి. మన అర్హతను బట్టి మనకి ఏం కావాలో స్వామి తప్పకుండా తీరుస్తారండి. ఇంకా నైవేద్యానికి వస్తే ఇలా స్వామి వారికి మనం పంచామృతాలతోటి, రకరకాల పండ్ల రసాలతోటి, అలాగే ఇలా మన దగ్గర ఉన్న ద్రవ్యాలతోటి అన్నిటితోటి అభిషేకం చేసిన తర్వాత అష్టోత్తరము, బిల్వాష్టకము, చంద్రశేఖర అష్టకం చదువుకుంటే చాలా మంచిదండి. వీటన్నిటిని చదువుకుంటూ మన దగ్గర ఉన్న పుష్పాలతోటి పూజిస్తాం కదా. ఇవన్నీ తర్వాత నైవేద్యంగా వచ్చి మీకు అవకాశం ఉంటే ఈరోజు 5 రకాల అన్న ప్రసాదాలు నైవేద్యంగా పెడితే చాలా చాలా మంచిదండి. అవకాశం ఉంటే అని మాత్రమే చెప్తున్నానండి. మీకు వీలైతే మాత్రమే పెట్టండి. ఈ 5 రకాల అన్న ప్రసాదాలు ఏంటనేది నేను చెప్తానండి. దద్దోజనము, పులిహోర, పాయసము, గుడాన్నము, చక్కెర పొంగలండి. ఇవి పెడితే స్వామికి చాలా మంచిదన్నమాట. ఒకవేళ మేము అవన్నీ కూడా చెయ్యలేమండి అనుకున్న వాళ్ళు మీరు పంచామృతాలతో అభిషేకం చేస్తారు కదండి, ఆ పంచామృతాలు అన్నీ కలిపి స్వామికి నైవేద్యంగా పెట్టొచ్చు. లేదా ఓన్లీ ఆవు పాలలో పంచదార కలిపి అలా అయినా పెట్టుకోవచ్చు. లేదు స్వామికి గోధుమ రవ్వతోటి చేసిన ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి. అలా గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. మనం ఈ నైవేద్యం మన దగ్గర ఉన్న శక్తిని బట్టి నైవేద్యం సమర్పించి, అలాగే తాంబూలం కూడా స్వామివారికి సమర్పించి హారతి ఇవ్వండి. ఇలా లింగోద్భవ సమయం అంతా కూడా స్వామివారి నామస్మరణతో గడిపితే చాలా చాలా మంచిదండి. ఇంకా మీకు అవకాశం ఉండి మీ ఆరోగ్యం సహకరిస్తే మాత్రం ఉపవాసం ఉండొచ్చు. లేదా జాగరణ కూడా మీరు ఉండగలిగితే మాత్రం జాగరణ స్వామివారివి ఏవైనా సరే మీకు ఫోన్లో పెట్టుకొని అట్లా స్వామివారి పాటలు కానీ, అలా పరమేశ్వరుని పాటలు ఇలా పెట్టుకోవచ్చు. లింగాష్టకం ఇవన్నీ వింటూ కూడా మీరు జాగరణ చేయొచ్చు. ఒకవేళ మా దగ్గర అంత శక్తి లేదండి, మా ఆరోగ్యం సహకరించదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ లింగోద్భవ సమయం అంత వరకు ఇలా నేను చెప్పిన విధంగా పూజించి తర్వాత మీరు 2 గంటల వరకు అలా ఉండి తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. తెల్లవారి ఉదయం మాత్రం మీరు ఎవరికైనా సరే ఒక్కళ్ళకి లేదా ముగ్గురికి, 5గురికి తాంబూలం అనేది ఇవ్వండి. మీకు తోచిన శక్తి కొలది అనమాట. ఇవన్నీ కూడా శక్తి కొలదేనండి. మనం ఏ పూజ చేసుకున్న బ్రాహ్మణులకి దక్షిణతో కూడిన స్వయం పాకదానం ఇస్తే మనం చేసిన పూజా ఫలితం మనకి త్వరగా దక్కుతుందండి. ఈ రోజు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకుంటే స్వామి అనుగ్రహం మన మీద తప్పకుండా ఉంటుంది. మన ఛానల్లో స్వామివారి లింగోద్భవం ఎలా జరిగింది ఏంటి అనేది శివరాత్రి కథ గురించి నేను ఒక వీడియో చేశానండి. ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చూడండి. ఇంతటి పవిత్రమైన శివరాత్రి ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని కోరుకుంటున్నానండి. మరీ వేడుకుంటున్నాను. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. స్వామి అనుగ్రహానికి ఎక్కువ మంది పాత్రులు అవుతారని
నా ఆశ అండి. మనం ఒకరికి మంచి చేస్తే మనకి భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో మంచి చేస్తాడు అని నేను ప్రగాఢంగా నమ్ముతానండి. నా విషయంలో అలాగే జరిగింది కూడా. నేను ముందు నుంచి చెప్పినట్లుగానే భక్తి అనేది ప్రధానం అండి. ఈ పుష్పాలు కావచ్చు, ద్రవ్యాలు కావచ్చు, అభిషేకాలు కావచ్చు, మన దగ్గర ఎంత వరకు శక్తి ఉండి చేయకుండా ఉండకూడదండి. శక్తి లేని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. మన దగ్గర అన్ని రకాలుగా శక్తి సామర్థ్యాలు ఉంటే చక్కగా స్వామివారికి ఈ విధంగా అన్ని ద్రవ్యాలతోటి అభిషేకం చేసుకోండి. ఒకవేళ ఎవరైనా మాకంత స్తోమత లేదు అన్న వాళ్ళు మన తులసి కోటలో ఉన్న చిన్న మట్టి ముద్దను తెచ్చుకొని స్వామివారిని శివలింగంలా చేసుకొని అలా మంచి నీళ్ళతోటి స్వామివారికి అభిషేకం అనేది చేయండి. స్వామి కరుణ తప్పకుండా లభిస్తుందండి. ఈ శివరాత్రి పర్వదినం రోజు అవకాశం ఉంటే ఉపవాసం ఉండొచ్చండి. పండ్లు పాలు తీసుకుని కూడా ఉండవచ్చు. ఆరోగ్యం సహకరించిన వారు మాత్రం మితంగా తిని పూజ చేసుకోవచ్చండి. స్వామి నామస్మరణలో ఆ రోజంతా కూడా గడిపితే చాలా చాలా మంచిదండి. ఇంట్లో కూడా మీరు ఫోన్లో కావచ్చు, టీవీలో కావచ్చు, ఇలా స్వామివారికి సంబంధించిన బిల్వాష్టకము, లింగాష్టకము ఇలా అన్ని పెట్టుకొని ఈ రోజంతా కూడా అలా గడిపితే చాలా చాలా మంచిదండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.